ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లోగా మనము మసాలా దోశ, ఉల్లికారం దోశ ఇవి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసామా. ముందుగా దోశ వేసుకొని దోశ పైన ఉల్లికారం అనేటువంటి ఈ యొక్క స్పైస్ అనేటువంటి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఒక ఉల్లికారం ఎలా తయారైందంటే, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 2 ఎల్లిపాయలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి మిక్సీ పట్టుకున్నటువంటిది. ఇది ఇప్పుడు మనం పెట్టే పేస్ట్. తర్వాత దానిపైన మసాలా వేసుకుంటాం కదా, ఆలు మసాలా. దాన్ని ఎలా అంటే, ఒక 2 ఆలును ఉడకపెట్టుకొని పొట్టు తీసేసి దాన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఏమీ లేదు, పోపు గింజలు వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు, కొంచెం పచ్చిమిర్చి వేసి పసుపు వేసేసి కలిపేసుకోవాలి. అంతే, అదే మనకి ఆలు స్టఫింగ్. ఇలా మంచిగా దోశ పైన ఈ యొక్క ఉల్లికారం స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆ యొక్క ఆలు పెట్టేసి దోశని అటు ఇటు మలిసి మధ్యలో నుండి తీసుకొని తింటే ఉంటుంది. దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తింటే మస్తు ఉంటుంది. వీళ్ళు ఎంతమందికి ఉల్లికారం దోశ ఇష్టం, కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దండి.